33 పోలింగ్ స్టేషన్స్ కూడా ఓటర్స్కి 90.40 అంటే ఆల్మోస్ట్ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ వచ్చి 533 లొకేషన్లలో 1012 పోలింగ్ స్టేషన్స్. జిల్లా మనకి రేపటికి ఎలక్షన్లకి సంబంధించి సర్వం సిద్ధంగా ఉంది. సో ముందుగా ప్రిలిమినరీస్ చూసుకుంటే మొత్తం జిల్లాలో 2833 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. అంతకుముందు మనకి 2830 పోలింగ్ స్టేషన్లకి ఒక 3 పోలింగ్ స్టేషన్స్ ఆక్సిలరీ పోలింగ్ స్టేషన్స్ ఈసీఐ అప్రూవ్ అయింది. సో ఇప్పుడు 2833 పోలింగ్ స్టేషన్స్ రేపు పోలింగ్ జరుగుద్ది. మనకి ఈ 2833 పోలింగ్ స్టేషన్స్ కూడా 364 సెక్టార్స్ కింద డివైడ్ చేశాం. 364 సెక్టార్లోనూ సెక్టార్ ఆఫీసర్స్ ఉన్నారు. సెక్టార్ ఆఫీసర్స్ దగ్గర మనకి రిజర్వ్ ఈవీఎంస్, వీవీప్యాట్స్, అలాగే పోలింగ్ మెటీరియల్ కూడా ఉంటుంది. విత్ పోలీస్ సెక్యూరిటీ ఉంటుంది. ఎక్కడన్నా ఈవీఎం కానీ వీవీప్యాట్ కానీ ఎక్కడన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళకి అలాట్ చేసిన 7 నుంచి 8 పోలింగ్ స్టేషన్లు ఉంటాయి. ఆ 7 నుంచి 8 పోలింగ్ స్టేషన్లో ఎక్కడ ఏ విధమైన ప్రాబ్లం వచ్చినా వీళ్ళు ఇమీడియట్గా అక్కడికి వెళ్ళి రీప్లేస్మెంట్ చేయడం జరుగుతుంది. జిల్లాలో మొత్తం 23,92,210 మంది ఉన్నారు. పురుషులు 11,73,052 మంది, స్త్రీలు 12,18,784. అంటే పురుషుల కంటే స్త్రీలు ఒక 45,000 ఎక్స్ట్రా ఉన్నారు ఓటర్స్ కింద. అలాగే అదర్స్ 374, మొత్తం కలుపుకుంటే 23,92,210 మంది. ఇప్పుడు ఓటర్ స్లిప్స్కి సంబంధించి మనం చూసుకున్నట్టయితే ఉన్న ఓటర్స్లో 23,92,210 ఓటర్స్కి 90.40 అంటే ఆల్మోస్ట్ 90 నుంచి 91% మధ్యలో మనం డిస్ట్రిబ్యూట్ చేయగలిగాము. 21,62,554 మందికి వాటర్ స్లిప్స్ మనం డిస్ట్రిబ్యూట్ చేశాము. అన్ని అష్యూర్డ్ మినిమం ఫెసిలిటీస్ కూడా పోలింగ్ స్టేషన్స్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు ఎక్స్పెండిచర్కి సంబంధించి మనం కేసెస్ చూసుకుంటే 665 కేసులు బుక్ చేయడం జరిగింది. 628 ఎఫ్ఐఆర్లు బుక్ చేశారు. క్యాష్ ఇంతవరకు సీజ్ చేసింది 3,84,20,060 రూపాయలు. లిక్కర్ ఇప్పటి వరకు 40,987 లీటర్ల లిక్కర్ సీజ్ చేయడం జరిగింది. కాస్ట్ వచ్చి మనకి 2,07,21,470 రూపాయలు. అది కాకుండా అదర్ మెటీరియల్స్ కూడా మనం సీజ్ చేసాము. ఏదైతే డిస్ట్రిబ్యూషన్కి పంపిస్తున్నారో అలాంటివన్నీ కూడా అది చూసుకుంటే మనకి 1,73,77,082 రూపాయలు. అలాగే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వైలేషన్స్కి సంబంధించి జిల్లాలో ఇప్పటి వరకు 156 కేసులు మనకి రిపోర్ట్ వచ్చినాయి. అందులో 156 ఎఫ్ఐఆర్లు కూడా బుక్ అయినాయి. అలాగే ఎలక్షన్కి సంబంధించి బ్యాలెట్ యూనిట్స్ 6,916 బ్యాలెట్ యూనిట్లు. ఎందుకంటే మనకి 2,833 పోలింగ్ స్టేషన్లు అంటే ప్రతి పోలింగ్ స్టేషన్లో 2 బ్యాలెట్ యూనిట్లు ఉంటాయి. లోక్సభకు ఒకటి, అసెంబ్లీకి ఒకటి. దాన్ని చూసుకుంటే మనకి 5,666 అవసరం. ప్లస్ 20% ఎక్సెస్ తీసుకుంటే మనకి 6,916 బ్యాలెట్ యూనిట్లు. కంట్రోల్ యూనిట్లు వచ్చి 6,912. వీవీప్యాట్స్ వచ్చి 6,960 వీవీప్యాట్లు మనం ఈ ఎలక్షన్కి సిద్ధం చేసి ఆల్రెడీ కమిషనింగ్ కూడా చేయటం జరిగింది. కమిషనింగ్, సింబల్స్ లోడింగ్ అంతా అయిపోయినాయి. మొత్తం ఈవీఎంస్కి సంబంధించి అన్ని రకాల చర్యలు తీసుకున్నాము. అలాగే ప్రిసైడింగ్ ఆఫీసర్స్కి సంబంధించి ఈ 2,833 పోలింగ్ స్టేషన్లో ప్రిసైడింగ్ ఆఫీసర్స్కి సంబంధించి 3,550 మంది ఉన్నారు. మనకి రిజర్వ్ కూడా ఉన్నారు. అలాగే అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కూడా 3,330 ఉన్నారు. అది కూడా రిజర్వ్లోనే ఉన్నారు. ఓపీఓస్కి సంబంధించి అదర్ పోలింగ్ పర్సన్స్కి సంబంధించి 14,919 మంది మనకి ఎలక్షన్స్లో ఉన్నారు. వీళ్ళు కూడా మనకి సఫిషియెంట్గానే ఉన్నారు. మైక్రో అబ్జర్వర్స్కి సంబంధించి 533 పోలింగ్ స్టేషన్స్లో ఒక 20% రిజర్వ్ కలుపుకుండి మనకి 636 మంది వచ్చారు, రిపోర్ట్ చేశారు. టోటల్ పోలింగ్కి అదర్ దాన్ పోలీస్, రెవెన్యూ వాళ్ళిద్దరూ కాకుండా మనకి పోలింగ్కి డైరెక్ట్గా పోలింగ్ స్టేషన్స్లో పని చేసేవాళ్ళు చూసుకుంటే 22,435 మంది మనం చేస్తున్నాము. సో తర్వాత మనకి యాజ్ యూజువల్గా 7 o'clock షార్ప్ 7 o'clockకి పోలింగ్ స్టార్ట్ అయిపోతుంది.